రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ భేటీలో అనూహ్యంగా భావోద్వేగ పరిస్థితి నెలకొంది. జిల్లాలో పునర్వ్యవస్థీకరణపై జరిగిన చర్చలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లి కేంద్రంగా మార్చే అవకాశం ఉందన్న ప్రతిపాదన తెరపైకి రావడంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆవేదనకు గురై సమావేశంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రి ఆవేదనను గమనించిన సీఎం చంద్రబాబు వెంటనే ఆయనను ఓదార్చినట్టు కేబినెట్ వర్గాలు తెలిపాయి. రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలని మంత్రి గట్టిగా కోరినట్లు సమాచారం. విషయం తీసుకున్నారా మరోవైపు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడేందుకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి నిరాకరించారు. సచివాలయం నుంచి బయటకు వచ్చిన ఆయన రాయచోటిపై ప్రశ్నలు ఎదురుకాగానే మరింత ఉద్వేగానికి లోనై కన్నీళ్లతోనే కారులో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాయచోటి మదనపల్లి జిల్లా కేంద్రం అంశం ఇప్పటికే స్థానికంగా సున్నితమైన అంశంగా మారింది. విషయం తీసుకున్నారా చెప్తారు కదా మళ్ళీ చెప్తారు సార్ మండిపల్లి గారు రాంప్రసాద్ రెడ్డి ఒకసారి సార్ మండిపల్లి గారు సార్ ఏమన్నా విషయం తీసుకున్నారా చెప్తారు కదా మళ్ళీ చెప్తారు. ఏపీ కేబినెట్ భేటీలో అనూహ్యంగా భావోద్వేగ పరిస్థితి నెలకొంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై జరిగిన చర్చలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లి కేంద్రంగా మార్చే అవకాశం ఉందన్న ప్రతిపాదన తెరపైకి రావడంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆవేదనకు గురై సమావేశంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రి ఆవేదనను గమనించిన సీఎం చంద్రబాబు వెంటనే ఆయనను ఓదార్చినట్లు కేబినెట్ వర్గాలు తెలిపాయి. రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలని మంత్రి గట్టిగా కోరినట్లు సమాచారం. మరోవైపు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడేందుకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి నిరాకరించారు. సచివాలయం నుంచి బయటకు వచ్చిన ఆయన రాయచోటిపై ప్రశ్నలు ఎదురుకాగానే మరింత ఉద్వేగానికి లోనై కన్నీళ్లతోనే కారులో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాయచోటి మదనపల్లి మధ్య జిల్లా కేంద్రం అంశం ఇప్పటికే స్థానికంగా సున్నితమైన అంశంగా మారింది. రైట్, అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మారుస్తూ ఏపీ కేబినెట్ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏదైతే ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది, ఏదైతే ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగినటువంటి ఈ యొక్క కేబినెట్ భేటీలో భాగంగా జిల్లాల పునర్విభజనకు సంబంధించినటువంటి ప్రస్తావన రాగానే ఏదైతే ఇటు అన్నమయ్య జిల్లా కేంద్రమైనటువంటి రాయచోటిని మదనపల్లిలో విలీనం చేసేటువంటి ఆ ప్రస్తావన రావడంతో ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అయితే కనుక భావోద్వేగానికి గురి కావడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే కేబినెట్ అనంతరం సైతం కూడా ఏదైతే ఇటు సచివాలయం మొదటి బ్లాక్ నుంచి తన ఛాంబర్కి వెళ్లే మార్గ మధ్యలో సైతం కూడా కారు ఎక్కే సమయంలో అక్కడ దీనికి సంబంధించి రాయచోటికి సంబంధించి మీడియా అడిగినటువంటి సమాధాన ప్రశ్నకి సంబంధించి ఆయన ఎటువంటి సమాధానం చెప్పకుండా కూడా ఇటు భావోద్వేగానికి గురవడం, కన్నీరు అనేది కూడా పెట్టుకోవడంతో ఇక పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి రాయచోటిని మదనపల్లిలో విలీనం చేసే దిశగా అయితే కనుక అడుగులు పడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక తాజాగా 3 జిల్లాలతోటి 29 జిల్లాలు అనుకున్నప్పటికీ రాష్ట్రంలో అయితే కనుక ఇటు రాయచోటిని పూర్తి స్థాయిలో ఇటు మదనపల్లిలో విలీనం చేసిన అనంతరం కూడా ఇక 28 జిల్లాలకే పరిమితం అవనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే మదనపల్లిలో ఇటు కనుక రాయచోటిని విలీనం చేస్తే
మదనపల్లి ఏదైతే ఇటు అన్నమయ్య జిల్లా కేంద్రంగా అయితే కనుక ఈ యొక్క మదనపల్లి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో 2 జిల్లాల మాత్రమే ఇక కొత్తగా ఏర్పాటు అవబోతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొని కూడా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి సీఎంఓ నుంచి ఇటు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి అయితే కనుక పిలుపు రావడంతో దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు తోటి అయితే కనుక భేటీ అవడం కూడా జరుగుతా ఉంది. ఈ భేటీలో భాగంగా ఈ జిల్లాల పునర్విభజన అంశం ఏదైతే ఉందో ఈ రాయచోటి నియోజకవర్గానికి ఏదైతే ప్రధానంగా ఇటు మంత్రి స్థానంలో ఉన్నటువంటి ఇటు రామ్ ప్రసాద్ రెడ్డి అయితే కనుక ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీలో భాగంగా ఏ విధంగా ముందుకెళ్లబోతుంది, ఈ రాయచోటిని మదనపల్లి విలీనం చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకి ఏ విధంగా ఇటు సమాధానం చెప్పబోతా ఉన్నారు. ఎందుకంటే పరిపాలనా సౌలభ్యం కొరకు కూడా ఇటు వస్తున్నటువంటి వినతలో అదే విధంగా దీనికి సంబంధించి నిరసనలో భాగంగా ఇటు రాయచోటిని మదనపల్లి విలీనం చేస్తారా, లేదంటే ఇటు మదనపల్లి ఏదైతే ఇటు జిల్లాగా కొనసాగించే విధంగా ఉంటుందా అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు తోటి అయితే కనుక సచివాలయం మొదటి బ్లాక్ లో అయితే కనుక ఇటు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అయితే కనుక భేటీలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇటు రాయచోటి అంశం అనేది కూడా ఎంతో కీలకంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఈ రాయచోటిని మదనపల్లి విలీనం చేసేందుకు కూడా ఇక కేబినెట్ అనేది కూడా ఇటు ఒక ఆమోద ముద్ర అనేది వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎటువంటి సమాధానం చెప్పకుండానే ఇటు కారుకి వెళ్ళినటువంటి విధానాన్ని అయితే కనుక సీఎంఓ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, అక్కడ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో దీనికి సంబంధించి ఇప్పుడు అంశాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఆ ప్రాంత ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తోంది. ఇక తాజాగా ఎల్లుండే తుది నోటిఫికేషన్ అనేది వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి సున్నితమైనటువంటి అంశాన్ని అదేవిధంగా రాయచోటి ప్రాంత ప్రజల మనోభావాలని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు అన్న దానిపై అయితే కనుక ఈ యొక్క భేటీలో అనేది కూడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు చర్చిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇక రాష్ట్రంలో 28 జిల్లాల అయితే కనుక ఇటు ఏర్పాటు అవబోతున్నట్టు కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ అనేది కూడా వస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే 3 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే మదనపల్లిని చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు అన్నమయ్య జిల్లా కేంద్రంగానే ఉంచుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు రాయచోటిని మాత్రం మదనపల్లిలో విలీనం చేస్తా ఉన్నారు. అంటే దీనికి సంబంధించి ఇక మదనపల్లి అనేది కూడా ఇక జిల్లా ఏర్పాటు కాలేనటువంటి పరిస్థితుల్లో ఇక మదనపల్లి కావచ్చు, రాయచోటి కావచ్చు, అదేవిధంగా రాజంపేట, ఒంటిమిట్ట ప్రాంతాల్లో ప్రజలైతే కనుక పూర్తి స్థాయిలో నిరసనలు వెల్లువెస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఆదోనికి సంబంధించినటువంటి అంశం కూడా ఎంతో కీలకమైనటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఆదోని పరిపాలన దృష్ట్యా కూడా 2 విభాగాలుగా చేస్తామన్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఆదోని జిల్లా చేస్తామన్నటువంటి గత ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలించకపోవడం, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక ఆ ప్రాంత ప్రజల నుంచి అయితే కనుక వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యం. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సైతం కూడా వ్యతిరేకత వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా కొంతమేర అయితే కనుక దానికి సంబంధించినటువంటి అంశాలతో భాగంగానే ఇక ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం కూడా కొంతమేర అయితే కనుక అసంతృప్తిగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ఏం చెప్పబోతున్నారు అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. సార్ మండిపల్లి రాంప్రసాద్ రైట్, బీఏసీ సమావేశం అయితే ముగిసింది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలని బీఏసీ డిసైడ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, ఇతర మంత్రులు పాల్గొన్నారు. సభ 15 రోజులు నిర్వహించాలని బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేసింది. సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం బీఏసీలో డిసైడ్ చేసింది.
రైట్. బీఏసీ సమావేశం అయితే ముగిసింది. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. సిరిసాగర్, కొద్దిసేపటి క్రితమే బీఏసీ సమావేశం ముగిసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో ఈ సమావేశం కొనసాగింది. ఇటు అధికార పక్షం నుండి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరితో పాటు విప్ బీర్లా ఐలే కూడా అధికార పక్షం నుంచి ఈ బీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా హరీష్ రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ నుంచి బీజేఎల్పీ నేత ఎలెట్ మహేశ్వర్ రెడ్డి, అదేవిధంగా ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ప్రధానంగా సుదీర్ఘంగా ఈ యొక్క సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో ప్రతిపక్షాలు ఎక్కువ రోజులు, దాదాపు 15 రోజులు అసెంబ్లీ పని దినాలు పెంచాలి, 15 రోజులకు తగ్గకుండా కూడా నడపాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అయితే దాదాపు 15 రోజులు సమావేశాలు నిర్వహించాలి, 15 అంశాలను కూడా ఈ యొక్క ప్రస్తావనకు తీసుకొచ్చారు బీఆర్ఎస్ నేతలు. దీనికి సంబంధించి ఇటు అధికార పక్షం మాత్రం 7వ తేదీ వరకు, జనవరి 7వ తేదీ వరకు సమావేశాలు నిర్వహిస్తాము, వారం రోజుల పాటు నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం అంటుంది. ఒకవేళ మళ్ళీ అంటే ఎన్ని రోజులు నిర్వహించాలనేది ఇప్పుడు కాకుండా ఇప్పుడు 7 రోజులైతే పెట్టుకుందాము, తర్వాత ఒకవేళ ఇంకా కూడా కావాలనుకుంటే పని దినాలను పెంచుకుందాము, మరొకసారి బీఏసీ సమావేశం నిర్వహించుకొని ఇంకా ఒకవేళ అవసరం అనుకుంటే పెంచుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒకవైపు బీజేపీ పార్టీ కూడా ఈ యొక్క 15 రోజులు సభా సమావేశాలు నిర్వహించాలని చెప్పి బీజేపీ పక్షాన డిమాండ్ చేయడం జరిగింది. స్పీకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీజేపీ నేతలు ఏదైతే దాదాపు 32 అంశాలను కూడా బీజేపీ ఇందులో ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. వీటన్నిటిపై చర్చ జరగాలంటే, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వీటన్నిటిపై సమస్యలపై చర్చ జరగాలంటే 7 రోజుల పాటు సమయం సరిపోదు, 15 రోజుల పాటు మినిమంగా సమావేశాలు జరపాలని డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఇటు స్పీకర్ మాత్రం ఫైనల్గా 7 రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తాము, జనవరి 7వ తేదీ వరకు నిర్వహిస్తాము. సో రేపు ఎల్లుండి అదేవిధంగా 3 రోజుల పాటు కూడా ఇప్పటికే సెలవులు ప్రకటించారు. 2వ తేదీ నుంచి సమావేశాలు పునఃప్రారంభం కాబోతా ఉన్నాయి. జనవరి 7వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. తర్వాత ఒకవేళ అవసరమైతే బీఏసీ సమావేశం నిర్వహించి మరొకసారి పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది అని చెప్పి ప్రతిపక్షాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు బీఏసీ సమావేశం నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే బీఏసీ సమావేశం కూడా ముగిసినట్టుగా స్పీకర్ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అయితే 7వ తేదీ వరకు సమావేశాలు జరుగుతాయని చెప్పడం జరిగింది. మరొక వైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ వారికి పీపీటీ ప్రజెంటేషన్ సభలో పెట్టుకునేందుకు అవకాశం కల్పించాలని స్పీకర్ను కోరడం జరిగింది. ఎందుకంటే అధికార పార్టీ ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఒకవేళ అధికార పార్టీకి పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తే మాకు కూడా ఇవ్వాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ని అయితే కోరడం జరిగింది. స్పీకర్ దీనికి సంబంధించి ఎట్లాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. సో వారికి పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంటుంది. మొత్తానికైతే 7 రోజుల పాటు సమావేశాలు నిర్వహించేందుకు బీఏసీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు. మరి ప్రజాప్రభుత్వాన్ని చూసి మేము చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేక ఇయ్యాల బయటకు వచ్చి కేసీఆర్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఆ రోజు ఏదో సెంటిమెంట్ తోటి అధికారంలోకి వచ్చిన నువ్వు ఈ రోజు మళ్ళీ అదే సెంటిమెంట్ను రగిలించాలని, అదే ప్రాంతీయ తత్వాలను రగిలించాలి, భాషను వాడుకొని మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా కేసీఆర్కు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పిరు, ఫామ్ హౌస్కు పంపినా ఇంకా వాళ్ళ పార్టీ వక్రబుద్ధి మారలే. ఎప్పుడైతే మీ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా నామకరణ చేసిరో అప్పుడే తెలంగాణ పేగుబంధం తెగిపోయింది. కాబట్టి ఇవాళ మీరు తెలంగాణలో మీ పార్టీ కానీ మీరు కానీ కర్మరుగే రోజు దగ్గర పడ్డాయి. ఏదో మీ ఉనికి చాటుకోవాలి. మొన్ననే ఇక్కడ జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో మీకు సరిగ్గా సీటు రాలేదని చెప్పి ఏదో రెచ్చగొట్టే ప్రకటన చేస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మున్సిపల్ కానీ ఇక్కడ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో మీకు చిత్తుగా ఓడిస్తారని చెప్పి తెలియజేస్తూ ఇవాళ కేసీఆర్ గారు మేము ఆహ్వానిస్తున్నాం, చర్చలకు రమ్మంటున్నాం. ఈ ఒక్కరోజు మొక్కుబడిగా కాదు, ప్రతిరోజు చర్చల్లో పాల్గొని మీ 10 ఏళ్ల పాలనకు, మా ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల పాలనకు ఇవాళ చర్చలు చేద్దామని చెప్పి కేసీఆర్కి హితోపలికి ఇవాళ ప్రతిపక్ష హోదా నిర్వహించి సభా మర్యాదలు కాపాల్సిందిగా కేసీఆర్ గారికి తెలియజేస్తున్నాం. 12,703 సీట్లకు సుమారు 8,000 పైచలకు స్థానాలు ఓడిన వాటిలో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీ తప్ప ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎక్కడ కూడా పోటీ ఇవ్వలేదు. తెలంగాణలో మేజర్గా 3వ వంతు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వాళ్ళేదో
మిడిమిడి జ్ఞానంతో వాళ్ళ సోషల్ మీడియా ద్వారా పెడుతున్నారు. దానికి ఉదాహరణే మా ఆలేరు వర్గంలో 70% సీట్లు మేము గెలుచుకున్నాం. తప్పకుండా నల్లగొండ అంటే కాంగ్రెస్ కంచుకోట. ఇవాళ ఈ 2 ఏళ్ల ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏదైతే గతంలో తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సీఎం రేవంత్ కరచాలనం చేశారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి రేవంత్ అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ మిగతా సభ్యుల కంటే ముందుగా వెళ్లి సీట్లో కూర్చున్నారు. కేసీఆర్ తో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కరచాలనం చేశారు. కాంగ్రెస్ నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. తొలి రోజు సభలో కొన్ని నిమిషాలే ఉన్నారు కేసీఆర్. సభకు వచ్చిన కొద్దిసేపటికే కేసీఆర్ వెళ్లిపోయారు. ఉద్యోగుల సమస్యల్ని శాసనసభలో లేవనెత్తారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. పీఆర్సీ వేయకపోవడంతోనే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుల్ని కూడా వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సంబంధించినటువంటి అంశం మాట్లాడాలనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వానికి రథచక్రాలు లాంటి వాళ్ళు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు సజావుగా చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనతో, ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6 DAలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పీఆర్సీ అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు పీఆర్సీ ఇయ్యలేదు. ఉద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు వెంటనే పీఆర్సీ విడుదల చేయాలని. గతంలో కేసీఆర్ గారు 43-39% పీఆర్సీని మా ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆ రోజు మేము జీవో కూడా ఇచ్చాం. దాన్ని మీరు అమల్లోకి తెస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి కూడా ఈహెచ్ఎస్ స్కీమ్ను అమల్లోకి తేలేదు. దాన్ని కూడా వెంటనే అమల్లోకి తేవాలి. ఉద్యోగుల జీపీఎఫ్ తదితర బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మీ ద్వారా. రెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి నేతల భాష, హుందాతనంపై అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ వరల్డ్ క్లాస్ కు ఎదుగుతుంటే మన నేతల భాష 3rd క్లాస్ కు దిగజారుతుందని వెంకట రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుడు లేవనెత్తిన అంశంపై సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. సభలోనే కాకుండా పార్టీ సమావేశాల్లోనూ హుందాగా వ్యవహరించేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని కౌంటర్ ఇచ్చారు. నేతలు హుందాగా ఉండాల్సిన అవసరం ఉందని శ్రీధర్ బాబు అన్నారు. ఎదుటి వారిని గౌరవించుకుంటూ విమర్శలు, సద్విమర్శలు, ప్రతి విమర్శలు చేయాలి తప్ప భాషని ఇంకా దిగజారుస్తూ మాటలు మాట్లాడడం అనేది సరైనది కాదనేది నా అభిప్రాయం. మీరు మాట్లాడే భాష ద్వారా ఇంకొక 4 పదాలు కలిపి దిగజారిపోయే భాషను మాట్లాడేంతటి మాటలు మాట్లాడడం బాగుండదని అనుకుంటున్నాను. ఒకరు మూర్ఖులైతే ఇంకొకరు వారికి సద్విమర్శ చేసి సరైన మార్గంలో పెట్టాలి తప్ప ఒకరు అన్నారు కదా నేను ఇంకొక 2-3 మాటలు ఎక్కువ మాట్లాడితే నాకు ప్రజల్లో మంచి పేరు వస్తుందని అనుకుంటున్నారు తప్ప అది బాగులేదు. బూతులు మాట్లాడడమే రాజకీయ లక్షణం అనుకుంటే అది అవలక్షణం అనేది నా అభిప్రాయం. చంద్రశేఖరరావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు మనము మంచి పేరు తెచ్చుకోవాలనేది అందరి సభ్యుల్ని నేను కోరుతున్నాను. ఇకపోతే హైదరాబాద్ పట్టణం వరల్డ్ క్లాస్ అంటారు, మన మాటలేమో 3rd క్లాస్ కు పోతున్నాయి. ఈ వరల్డ్ క్లాస్ 3rd క్లాస్ ని కొంచెం చూసుకుంటూ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి మీరు సభను అధ్యక్ష మీరు ఖచ్చితంగా ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తున్నారు. మా సహచరులు గాని మా సభ్యులు గాని చాలా హుందాగా మాట్లాడే తీరు గాని అంశం గాని తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అంశం విషయంలో స్పష్టంగా చాలా మర్యాదగా పోతా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడైనా చిన్నగా ఎప్పుడైనా ఉంటే మేము ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, మాకు బేషిజాలు లేవు. ఒక గౌరవ సభ్యుడు చెప్పిన అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తాం. అదే విధంగా వారు కూడా నడవాల్సిన అవసరం ఉంటుంది. గౌరవ సభ్యులకు సంబంధించిన పార్టీ సభ్యులకు సంబంధించి సీనియర్ నాయకులు ఉన్నారు, వారు కూడా వారి నాయకులను మొదటగా మర్యాదగా మాట్లాడే ప్రస్తావన తీసుకొస్తే కూడా బాగుంటా ఉండే. నేను నిన్నగా సార్ వారిని అంటా ఉన్నా, ఈరోజు ఈ గౌరవ సభ్యులకు ఈరోజు ప్రస్తావన చేసినప్పుడు మీ పార్టీ సమావేశాల్లో నా వెంకటరమణారెడ్డి గారిని కోరుతా ఉన్నాను, మీ పార్టీ సమావేశాల్లో మీకు సంబంధించిన మీ సీనియర్ నాయకులను కూడా కోరండి. ఫస్ట్ పుట్ యువర్ హౌస్ ఆర్డర్ ఇన్ ఫస్ట్ కేసులో
దాని తర్వాత ప్రస్తావన తీసుకొద్దాం, 10 మందికి చెప్దాం. మేమైతే తప్పకుండా చెప్తా ఉన్నాం, ప్రజాస్వామికంగా, మర్యాదపూర్వకంగా, గౌరవంగా, గౌరవ సభ్యుల హుందత్వాన్ని కాపాడే కార్యక్రమంలో ఎక్కడ కూడా వెనుకాడకుండా ముందుకు తీసుకెళ్తామని గౌరవ శాసనసభాపతి ముందట పెడతా ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఒక్క పంపు 5 నిమిషాలు ఆన్ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో 36% పనులు మాత్రమే పూర్తి అయ్యాయని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అనుమతులు లేవు, ఉన్నాయని అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ కు కాళేశ్వరంపై ఎందుకంత మోజు అని, పాలమూరు రంగారెడ్డిపై ఎందుకు నిర్లక్ష్యం వహించారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు ఖర్చు చేసి పాలమూరు జిల్లా ప్రాజెక్టుకు మాత్రం మొండి చేయి చూపారన్నారు. కల్వకుర్తి 900 కోట్లు ఖర్చు చేస్తే పూర్తి అయ్యిందని, కానీ కావాలని పూర్తి చేయకుండా ఆపేశారని విమర్శించారు. రాజకీయ దురుద్దేశంతో ఏ విధంగా ముందుకు పోతుంటే ఏదో విధంగా వాళ్ళకి ఏమీ దొరుకుతలేదు, ఏదో అబద్దాలు చెప్పనా ప్రజలకు తీసుకుపోదామని చెప్తే మరొకటి లేదు. నేను వాళ్ళు చెప్పిన విషయాల్లో చాలా ఖరాఖండిగా చెప్తున్నా. వాళ్ళు 90 టీఎంసీ పాలమూరు రంగారెడ్డి మొదలు పెట్టింది ఈ విషయం. మేము 90 టీఎంసీకే ముందుకు తీసుకుపోతున్నాము. దాంట్లో ఎవరికి ఏం అనుమానం అవసరం లేదు. వాళ్ళు 18 ఆగస్టు 2022లో ఈ 90 టీఎంసీని వాళ్ళు ఏం చెప్పినంటే 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్ అండ్ మరో 45 టీఎంసీ గోదావరి వాటర్స్ డైవర్షన్ అని వాళ్లే ఇచ్చిన జియో. మేము వాళ్ళు ఇచ్చిన దానికి అనుగుణంగానే ముందుకు పోతున్నాము. మేము దానికి ఇచ్చిన అనుగుణంగా ముందుకు పోతే సిడబ్ల్యూసీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి నుంచి రిప్లై వచ్చిందంటే ఇప్పుడు ఆ గోదావరి డైవర్షన్ 45 టీఎంసీ ఇన్ఫాక్ట్ మాకు రిప్లై వచ్చిందంటే ఈ గోదావరి జలాల నుంచి మీరు అడుగుతున్న 45 టీఎంసీ గోదావరి వాటర్స్ డైవర్షన్ ది ఇట్ ఇస్ సబ్జుడిస్ అనే పదం వాడిండ్రు. సుప్రీంకోర్టు పోయి 7 టీఎంసీలకి ఒప్పుకొని వచ్చిండ్రు కదా, 7 టీఎంసీలకు ఒప్పుకొని వచ్చిండ్రు. 7 టీఎంసీలకు డ్రింకింగ్ వాటర్ కట్టుకుంటామని వచ్చిండ్రు. 7.15 టీఎంసీ. మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు 7.15 టీఎంసీని ఒప్పుకున్నారు. మేమేమంటున్నాం, ఆ యాజ్ ఇట్ ఈస్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90 టీఎంసీతో కట్టాల్సిందే, కడతాము. ఈ టర్మ్ లో 90 టీఎంసీతో పూర్తి చేస్తాము. మీరు 10 ఏళ్లలో పూర్తి చేయలేదు, మేము పూర్తి చేస్తాము. 12 లక్షల ఎకరాలు నీళ్లు ఇస్తాము. మీరు పదే అబద్దాలు చెప్పి జనాన్ని మిస్గైడ్ చేసే ప్రయత్నం చేయకండి. ఒక ఫాల్స్ నెరేటివ్ తీసుకోకపోకండి. రైట్. ఏపీ కేబినెట్ ముగిసిన అనంతరం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నంబర్ 1 ప్రయారిటీగా మేము తీసుకుని ఎస్పెషలీ గంజాయి పైన మేము చేసిన యుద్ధం, అదేవిధంగా ఒక చైతన్యం తీసుకురావడానికి మేము చేసిన మార్పులు, వీటన్నిటిని కూడా బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాలుగా మనం విభజించుకుని, ఒక పక్క విశాఖపట్నం నుంచి పశ్చిమ గోదావరి వరకు మనం ఒక క్లస్టర్గా తీసుకుని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రావాలి, ఈ 3 సెక్టర్స్లో కూడా రావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వివరించారు. రాయలసీమ ప్రాంతాల్లో ఏ విధంగా అభివృద్ధి తీసుకురాగలుగుతున్నాం, కేంద్రం నుంచి మాకు అందిన సహాయం, ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకత్వం ఏ విధంగా కొత్త రోడ్ల నిర్మాణం కూడా ప్రతిపాదించిందో, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రానికి ఎక్కువగా ఆ రోడ్ కనెక్టివిటీ ద్వారా బెనిఫిట్ అయ్యేటట్టు మనం ముందుకెళ్తున్నాం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు వివరించారు. రాయలసీమలో ప్రత్యేకంగా తిరుపతిని ఒక ఇండస్ట్రియల్ హబ్గా చేసే విధంగా, నెల్లూరులో మనకున్న పోర్ట్స్ని మనం ఉపయోగించుకుని కొత్తగా ఏర్పాటు చేయబోయే పోర్ట్స్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా 2026 సంవత్సరంలో పూర్తి చేసుకుంటే మన రాష్ట్రానికి ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా మనం ముందుకెళ్తామని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా కేబినెట్లో ఉన్న మంత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడమే కాకుండా ఒక పట్టుదలతోటి, ఒక అంకిత భావంతో కలిసి పనిచేద్దాం, రాష్ట్రానికి మరింత మెరుగైన పాలన అందిద్దాం అనే సందర్భం ఈరోజు ప్రత్యేకంగా చెప్పడం మా అందరి బాధ్యత. కాబట్టి కూటమి తరఫున రాష్ట్ర ప్రజలకి కొత్తగా రాబోయే సంవత్సరంలో మరింత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని మేము ఏ విధంగా తీసుకొచ్చామో, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ కూడా ఆ విధంగానే తీసుకొచ్చి ఒక అద్భుతమైన మార్పు మన రాష్ట్రంలో తీసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలుపుకుంటాం. ఒక్క నిమిషం. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, గత 18 నెలలుగా ఈ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ కూటమి నాయకత్వం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా ఈ 2025 సంవత్సరం ఒక ప్రత్యేకంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. అనేక ప్రతికూల పరిస్థితుల్లో విధ్వంసకరుల పాలన జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చి వాటిని అన్నింటినీ సరిచేస్తూ ఇవాళ సంపద సృష్టించడం కానీ, లేదా సంక్షేమాన్ని ప్రజల వద్దకు చేర్చడం కానీ, లేదా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో కానీ రాష్ట్రం సాధించిన ప్రగతి గురించి ఇవాళ కేబినెట్లో ప్రస్తావన ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అయితే సహచర మంత్రులు చెప్పినట్టుగా ఆర్థిక వనరులు లేమి ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క పథకాన్ని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సమర్థవంతంగా అమలు చేయడమే, ఎటువంటి దాంట్లో రాజకీయ కోణాలు లేకుండా ప్రజల వద్దకు సంక్షేమాన్ని చేరుస్తున్నారు. ఆ పథకాల గురించి సూపర్ 6 కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, లేదా దీపం పథకం కావచ్చు, లేదా మత్స్యకార భరోసా కావచ్చు, లేదా నేతన్న సేవ కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలని ఇవాళ ప్రజల వద్దకు చేరుస్తాం. స్త్రీశక్తి, ఒక మహిళలకి ఆర్థిక స్వాతంత్రాన్ని, సాధికారణ కల్పించే దిశ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో అభివృద్ధిని కూడా ఇవాళ పరుగులు పెట్టిస్తున్న వైనం కూడా మనం చూస్తున్నాం. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే 15వ ఆర్థిక సంఘం నిధుల్ని కానీ, ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ దారి మళ్ళించేవాళ్ళు. ఇవాళ చూస్తే గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది. వ్యవసాయ కూలీలకు పని దినాలు ఇవాళ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందుతున్నాయి. గ్రామాలు కూడా ఆర్థిక ప్రగతి సాగిస్తున్నాయి. రైతాంగానికి అందిస్తున్న పథకాల గురించి మీకు తెలిసిన విషయమే. ఇవన్నీ కాకుండా ప్రధానంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించింది ఏంటంటే, ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందుతున్న సహకారం గురించి వారు ప్రధానంగా ప్రస్తావించారు. అమరావతిలో ఒక అద్భుత రాజధాని నిర్మాణం గురించి కానీ, లేదా పోలవరం గురించి కానీ, లేదా రైల్వే జోను, అదేవిధంగా బల్క్ డ్రగ్ పార్కు, ప్రధానంగా ఈ గ్రీన్ హైడ్రోజన్ కారణంగా గతంలో విశాఖపట్నంకి వచ్చినప్పుడు ఒకటే రోజు 2,10,000 కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి, రాజధాని ప్రాంతంలో 56,000 కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి, ఇటీవల రాయలసీమ ప్రాంతానికి వచ్చినప్పుడు 13,500 కోట్లు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి, ఇంత పెద్ద ఎత్తున దాదాపు 3 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన, తద్వారా సంపదను సృష్టించాలని తీసుకొచ్చిన కారణంగా ఇవాళ మన ఉత్పత్తి కూడా, గ్రోత్ రేట్ కూడా 11% దాటింది. కానీ లక్ష్యం 15%గా పెట్టుకున్నాం, లక్ష్యం దిశగా సాగుతున్నాం. అయితే ఈ సంవత్సరంలో జరిగిన వీటిని పరిగణలోకి తీసుకుని వచ్చే సంవత్సరం మరింత అభివృద్ధి సాధించే దిశగా ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా లక్షల కోట్ల పెట్టుబడులు ఏవైతే ఎకనామిక్ విశాఖపట్నం దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న ఎకనామిక్ కారిడార్ల విషయంలో కూడా అది కొప్పర్తి కానీ, ఓరోకల్ కానీ, కృష్ణపట్నం కానీ ఈ ప్రాంతంలో వస్తున్న పెట్టుబడులు, ప్రధానంగా సెమీ కండక్టర్లు లేదా గూగుల్ డేటా సెంటర్లు, వీటి గురించి కూడా ఇవాళ మారుతున్న కాలంలో టెక్నాలజీని అందిపుచ్చుకొని దేశంలో మిగతా రాష్ట్రాల కన్నా ముందు ఆంధ్రప్రదేశ్ను ఉంచాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఇది ప్రయత్నానికి కేంద్రం నుంచి కూడా సంపూర్ణ సహకారం అందిస్తున్న విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా సంపద సృష్టి కోసం రైల్వే కార్యక్రమాలు కానీ, రైల్వే అభివృద్ధి